సో మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మొత్తం మనం చూసాం కదండి. ఇక్కడ అంతా కూడా కూల్చివేతలకి పూనుకుంది ప్రభుత్వం. ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్కి సంబంధించి ఈ రోడ్డుని ఎడల్పు చేయాలట, ఇప్పుడు వచ్చింది ఈ ఆలోచన. అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండే అప్పుడు మహమూద్ అలీ గారు రోజు ఇట్లా పోతూ ఉంటే ఇప్పుడే శివ చెప్పాడు బ్రదరు, ట్రాఫిక్ జామ్ అయితే కూడా హార్న్ కొట్టకుండా వెళ్తే ఆయన వారించినట్టు, ఏదో వద్దు క్లియర్ అవుతుందో క్లియర్ దాకా ఆగండి, వెయిట్ చేయండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగిందంటూ కూడా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు నేను ఈ దారం వెళ్ళడం వల్ల ఆయనకి కొంచెం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా 2 షాపులు ఉన్నాయి కాబట్టి 4 బైకులు ఇక్కడ ఉండటం వల్ల ఆయన చాలా అంతరాయంగా ఫీల్ అయ్యారంట. మరి వాళ్ళకి ఆ అవకాశం కల్పించింది ఇదే ప్రజలు. ఓట్లేసి గెలిపిస్తే ఇంత కూడా ఓపిక లేకుండా ప్రజల మీద జులుం ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ షాపులన్నీ కూలగొడుతున్నారు. ఈ షాపులు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఉన్న షాపులు, అంతకుముందు 70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పుట్టి పెరిగారంట స్థానికంగా. రాములు గారు ఉన్నారు పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ ఈ ఏరియాతో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో. రాములు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి అసలు ఇక్కడ ఎందుకు కూల్ చేస్తున్నారట? ఇక్కడ నేను 80 సంవత్సరాల అయింది ఇక్కడ ఉండబట్టి. 80 ఏళ్ళ నుంచి ఏ కూత లేదు, ఏ మినిస్టర్ ఎవ్వరు లేరు. పిల్లలది రోడ్డు, పిల్లలకి రోడ్ అయితే మేము ఈయన కట్టుకున్నాం, ఈయన ఉన్నాం, పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, అన్నీ చేసినాం. నేను అన్నీ చేసినా ఇప్పుడు వచ్చి నీది ఇల్లు రోడ్లోకి వచ్చింది, నువ్వు ఇల్లు తీసేయాలి అని 4-5 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 4-5 ఇండ్లు తీసేస్తామని పొద్దుగాల బ్లోడ్ తీసుకొని వచ్చిండ్రు, జేసీబీ తీసుకొని వచ్చిండ్రు. 2 ఇండ్లు గులవటం తడివే మళ్ళా వెనక చేతికి మా వాళ్ళే వచ్చి వద్దొద్దు మేము టైం ఇయ్యి, మేము మా అంతలో మేము గులగొట్టుకుంటాం, నువ్వు గులగొడితే ఎక్కడన్నా పోతుంది. పాత ఇండ్లు ఇప్పుడు 50-60 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లు, ఆ ఇండ్లల్లో నువ్వు గులగొడితే ఎక్కడిదెక్కడనే అయిపోతుంది. మేమే కొద్ది కూలగొట్టుకుంటాం, మాకు టైం ఏంటి సార్ అంటే. ఇప్పుడు మరి కూలగొడుతున్నప్పుడు మీరు అడగలేదు ఎందుకు కూలగొడుతున్నారు రోడ్డు పెద్ద కావాలంట. ఇన్నాళ్ళు మరి ఇన్నాళ్ళంటే వాళ్ళు లేకుర్రి, ఇప్పుడు ఇల్లు వచ్చారు కదా. అప్పుడేమో ఎవరు లేరు, ఇంటి పాములు ఒళ్ళాడుతుండే, ఆ పాములాలు ఉన్నప్పుడు ఎవరు లేరు. మేము ఇప్పుడు వచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చిన మరి మమ్మల్ని ఇప్పుడు తీసేయాలి, జరిపేయాలి. వెనకకు జరగాలంటే మాకున్నది 40 గజాల జాగా. ఆ 40 గజాల జాగాల ఎక్కడ జరపాలి, ఎక్కడ పెట్టాలి? ఆ 40 గజాలకు ఎన్టీ రామారావు పట్టా ఇచ్చిండు. ముఖ్యమంత్రి మేము ఉన్నాము. మరి మాకు పట్టా చాలా చూసినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం, ఇవ్వలేరు. ఏ రోడ్డు ఎండింగ్ లేదు, రోడ్డు పెద్దగా. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కోటార్సులు అయినాయి, మా ఇండ్లు తీసేయాలంట. ఏమన్నా విలాసాల కోసం ఇల్లు తీసేస్తున్నారు. మరి ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? ఇక చెప్తే ఇక ఏమెట్లున్నదంటే ఏంటి చెప్పుకుందాం. ఎవరి మనసులో ఉండేది అట్లా వాళ్ళకే ఉంటుంది, చెప్పుకుంటే పెద్ద మాట. చాలా ప్లేస్ పోతుంది మీది. 40 గజాలు దాదాపు 10 గజాలు పెట్టేట్టుంది. 10 గజాలు పోతే 30 గజాలు చిన్న చెట్టలో ఏదో పడుతుంది వేసుకొని ఏదో కాలం గడుపుకొని ఉండాలి సార్. మేము ఇప్పుడు ఏం పెద్ద ఆశ లేదు, ఇక్కడ పెద్ద బిల్డింగులు కడతాం ఏం లేదు. ఇక ఒక్క తరం అయితే అయిపోయింది, నా తరం అయిపోయింది, నా పిల్లల తరం కూడా అయిపోయింది, దగ్గర పడ్డది. ఇక నా మన్మరాండ్రు వాళ్ళది ఉన్నది, ఏదన్నా చేసుకో దక్కనిచ్చేటట్టు లేరు. ఆయన మరి ఏం చేస్తాడో ఏం ఏ ప్రభుత్వం కూడలే, ఏ ప్రభుత్వం కూడా వచ్చి ఏమంటే అంతే మా ముందరికి వెళ్ళిపోయినరు. చంద్రబాబు నాయుడిని బస్సుకి తీసుకొచ్చాను నేను. బస్సుకి తీసుకొచ్చి బస్సులో మీటింగ్ పెట్టించి పెద్ద కథ చేశాను. చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి, వాళ్ళ శిష్యుడే కానీ మరి ఆయన ఇప్పుడు అట్లా చేస్తున్నాడు ఆయన.
బస్సుకి తెచ్చి బస్సుల్లో పెట్టి మాట్లాడిపించి నేను విజయరామరావు తోటే నేను ఉంటుండే. కనీసం మీకు ఇంటిమేషన్ కానీ ఏమి లేదు ఇక్కడ, ఏమి ముందస్తుగా ఏ నోటీస్ కూడా లేదు. ఏ నోటీస్ వచ్చారు, కూల్చారు, మార్కులు పెట్టిపోయారు. అంతే. ఆ. మార్కులు మీరు పెట్టండి, మేము ఊళ్ళో కొట్టుకుంటాం, మీరు మా ఇండ్లన్నిటికి ఖరాబ్ చేస్తారు. మరి ప్రభుత్వంతో పెట్టుకుని మనం ఏం చేస్తాం, మనం భేదా బిక్కి వాళ్ళమే. మరి వాళ్ళ జోలికి పోరే ఎందుకు? వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో పెట్టుకోలేదు. పెట్టుకోలేదు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, మనం మేనేజ్ చేయలేం కదా. చేయలేము. మన దగ్గర సీన్ లేదు. మనం ₹1 ఉంటే అదే పెద్దది అనుకొని ఉంటాం. అవును. వాళ్ళకు మనకి ఎక్కడ చేస్తారు. అన్నిటి బట్టి మేము కూడా కామోష అయినాం. ఏం చేస్తారు మరి కామర్స్ అవ్వకపోతే? ఇది నిరంకుశ పరిపాలన ఉంది. అంతే సార్.